ఫస్ట్ టైం మీరు ఈ ఫోటోని చూస్తున్నట్టయితే మీకు ఇది నార్మల్ ఫోటో లాగే అనిపించవచ్చు, కానీ ఇది నార్మల్ ఫోటో అయితే కాదు. ఇది ఒక ఫ్యామిలీ ఫోటో. దీనిలో వాళ్ళ మామ్, డాడ్ ఇంకా వాళ్ళ 10 years పాప కూడా ఉంది. ఈ ఫోటో 1948లో తీయబడింది. కానీ ఈ ఫోటోలో భయానకమైన విషయం ఏంటి అంటే, ఈ ఫోటో తీసుకున్న కొన్ని మినిట్స్కే ఆ 10 years పాప చనిపోతుంది. వాళ్ళ పాప అంతిమ సంస్కారాలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఆ ఫోటోని కాల్చేస్తారు. ఎందుకంటే అతని వైఫ్ వాళ్ళ పాప జ్ఞాపకాలతో బాధపడుతూ బ్రతకూడదని. కానీ 1 week తర్వాత సేమ్ ఫోటో వాళ్ళ ఫాదర్ కి ఆయన రూమ్ లో దొరుకుతుంది. అండ్ కొన్ని డేస్ పోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఫోటో వాళ్ళ పాప స్కూల్ బ్యాగ్ లో కూడా దొరుకుతుంది. ఏ కార్నర్ లో చూసినా వాళ్ళ ఇంట్లో ఆ ఫోటోనే కనిపించేది. అండ్ ఎక్కడ పడితే అక్కడే ఆ ఫోటో ఉండేది. ఆఖరికి వాళ్ళ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళ ఇంటి బ్యాక్ యార్డ్ లో ఆ ఫొటోస్ అన్ని కాల్ చేస్తారు. వాళ్ళ ఇంటిని సేల్ కి పెట్టేసి వాళ్ళు ఒక హౌస్ ని రెంట్ తీసుకుని అక్కడే ఉంటారు. వాళ్ళిద్దరూ ఏం నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోతారంటే, ఇవన్నీ చేసింది వాళ్ళ కూతురే అని నమ్మి వెళ్ళిపోతారు. కానీ ఒక రోజు వాళ్ళ వర్క్ నుండి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ రూమ్ లో వాళ్ళ బెడ్ పైన ఒక నోట్ దొరుకుతుంది. అండ్ దానిలో ఏం రాసి ఉంటుందంటే, మామ్, డాడ్, మీరు ఎందుకు ఇంటిని వదిలేసి వెళ్ళిపోయారు? నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా.